గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు మై లాగ్. ఇవాళ డిన్నర్కి వచ్చి బఠానీ చాట్ చేస్తున్నాం. ముందుగా బఠానీని 8 అవర్స్ ముందర నానబెట్టుకోండి. నానబెట్టిన బఠానీలు అయితే మనం కుక్కర్లో వేసుకున్నాం. నీళ్ళు కూడా పోసుకోండి బఠానీలు మునిగేంత లెవెల్కి. మనం దాంట్లోకి ఇప్పుడు పసుపు, టేస్ట్కి సరిపడా ఉప్పు, ఇప్పుడు మనం కుక్కర్ మూత అయితే క్లోజ్ చేసుకుందాం. కుక్కర్ని స్టవ్ మీద పెట్టి 6 to 8 విజిల్స్ వచ్చేదాకా మనం పెట్టుకుందాం స్టవ్ మీద. మసాలా చాట్కి కావాల్సిన వెజిటేబుల్స్ అయితే కట్ చేసి పెట్టుకుందాం. టమాటా, పచ్చిమిరకాయలు, ఉల్లిపాయ మరియు కొత్తిమీర, క్యాప్సికమ్ కూడా కట్ చేసుకుందాం. అయితే స్టార్ట్ అయింది. కుక్కర్లో వేసుకున్న బఠానీ అయితే బాగా ఉడికిపోయింది. మూకుడైతే స్టవ్ మీద పెట్టుకోండి. కావాల్సినంత మంచి నూనె వేసుకోండి. నూనె వేడెక్కినాక మనం జీలకర్ర అయితే వేసుకోండి. జీలకర్ర వేగినాక మనం కట్ చేసుకున్న ఉల్లిపాయ, క్యాప్సికమ్, పచ్చిమిరకాయలు, కొత్తిమీర, కరివేపాకు మూకులోకి వేసుకోండి. రుచికి సరిపడా సాల్ట్ అయితే వేసుకోండి. మనం వేసుకున్న వెజిటేబుల్స్ అయితే వేగిపోయి దాంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకుందాం. కట్ చేసుకున్న టమాటాలు అయితే మనం వేసుకుందాం. ఇప్పుడైతే మనం గరం మసాలా వేసుకుందాం. 1 స్పూన్ జీరా పౌడరు, 1 స్పూను ధనియాల పౌడర్, కలుపుకోండి. వేసుకున్నాక కారం అయితే వేసుకుందాం టేస్ట్కి సరిపడా. ఉడకబెట్టిన బఠానీలు అయితే మనం మూకిళ్ళలోకి వేసుకుందాం. కొంచెం వాటర్ అయితే పోసుకుందాం బాయిల్డ్ అవుతాకి. గార్నిష్ కోసం కొత్తిమీర, క్యారెట్ మరియు ఉల్లిపాయని కట్ చేసుకుందాం. ఫైనల్గా అయితే మన బఠానీ చాట్ అయితే రెడీ అయింది. గార్నిష్ కోసం క్యారెట్, ఉల్లిపాయ మరియు కొత్తిమీర వేసుకుందాం. అయితే మనం సేవతో గార్నిష్ చేసుకుందాం.